రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు పేలుడు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై పలు ఏజెన్సీలు వేగంగా దర్యాప్తు చేస్తున్నాయి. కారు పేలుడు సంభవించిన రోజు జరిగిన సంఘటనలపై దృష్టి సారించాయి. ఢిల్లీ ఘటనతో సహా పట్టుబడిన ఉగ్ర కుట్రదారులతో సహా మొత్తం 4 వైద్యులు ఉన్నారు. ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది. ఎందరికో ప్రాణం పోసే పవిత్ర వైద్య వృత్తిని చేపట్టిన డాక్టర్లు ఉగ్రవాదులుగా మారడం ఏమిటన్న చర్చ జోరుగా సాగుతుంది. ఇక్కడే వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ తెరపైకి వస్తుంది. ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులే ఉగ్రవాదులుగా మారుతున్నట్టు దర్యాప్తుల్లో వెలుగు చూస్తున్నాయి. అసలు వైట్ కాలర్ ఉద్యోగులు ఉగ్రవాదులుగా ఎలా మారుతున్నారు? ఉన్నత విద్యావంతులు తీవ్రవాదులుగా మారకుండా చేయడం ఎలా? లెట్స్ వాచ్. ప్రాణం పోసేవారే టెర్రరిస్టులుగా మారుతున్నారా? వైద్య ముసుగులో ఉగ్ర నెట్వర్క్ నడుస్తోందా? ఉగ్రవాదానికి ఉన్నత విద్య అడ్డుకట్ట వేయలేదా? భారత రాజధాని ఢిల్లీని వణికించిన కారు పేలుడు వెనుక ఓ డాక్టర్ ప్రమేయం ఉన్నట్టు తేలింది. ఈ ఘటనకు ముందు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర కుట్రలకు పాల్పడుతున్న మొత్తం 8 మంది వ్యక్తుల్ని వివిధ రాష్ట్రాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ నిషేధిత ఉగ్రవాద సంస్థలతో లింకులున్నట్టు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. అయితే ఇందులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరో తెలుసా? వాళ్ళంతా నిస్సహాయులైన నిరుపేదలు కాదు, నిరక్షరాస్యులు అంతకన్నా కాదు. ఈ 2 అంశాలకు ఉగ్ర కుట్రకు పాల్పడిన వ్యక్తులు పూర్తిగా భిన్నమైన వాళ్లు. ప్రజల ప్రాణాలను కాపాడి దేవుడిగా కీర్తినందుకుని వైద్యులు. అవును, నిందితుల్లో 3 వైద్యులున్నారు. ఢిల్లీ కారు పేలుడు వెనుక ఉన్న అనుమానితుడిని చూడండి. అతడి పేరు డాక్టర్ ఉమర్ మొహమ్మద్. అతడు డాక్టర్గా అల్ఫాలా మెడికల్ కాలేజీలో సేవలందించాడు. అల్ఫాలా 24 గంటలు సేవలందించే 378 పడకలున్న ఆసుపత్రి. ఇది చాలా పేరున్న వైద్య సంస్థ. ఉమర్తో సహా కుట్రదారులుగా ఆరోపించబడిన వ్యక్తులు కూడా వైద్యులే కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముజమిల్ షకీల్ సైతం అదే అల్ఫాలా మెడికల్ కాలేజీలోనే వైద్యుడిగా పనిచేశాడు. ఆదిల్ అహ్మద్ రాథార్ అనే మరో కుట్రదారు ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. ఈ 3 వైద్యులకు కూడా పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ జేఈఎంతో లింకులున్నట్టు తెలుస్తోంది. ఈ 3 ఉగ్ర కుట్రదారులు వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అసలు వైట్ కాలర్ నెట్వర్క్ అంటే ఏమిటి? జ్ఞానమాధారంగా పనిచేసేవాణ్ణి వైట్ కాలర్ ఉద్యోగిగా పిలుస్తారు. ఉదాహరణకు లాయర్, ఇంజనీర్, డాక్టర్ వంటి వృత్తులకు చెందినవారు అన్నమాట. సో వైట్ కాలర్ ఉద్యోగులు శారీరకంగా శ్రమించరు, కేవలం తమ తెలివితేటల ఆధారంగా పనిచేస్తారు. సో ఈ 3ని చూస్తే ఎంతో జ్ఞానమున్న వైట్ కాలర్ ఉద్యోగులు కూడా ఉగ్రవాదులుగా మారుతున్నారా అన్న సందేహం అందరిలోనూ కలుగుతున్నది. ఈ వైట్ కాలర్ టెర్రరిస్టుల గురించి పోలీసులు ఏమంటున్నారు? వైట్ కాలర్ ఉగ్రవాద నెట్వర్క్ ఒకటే ఉన్నట్టు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా వైట్ కాలర్ ఉద్యోగులు, విద్యార్థులు ఉగ్రవాదులుగా మారుతున్నట్టు గుర్తించారు. పాకిస్తాన్తో పాటు ఇతర దేశాల్లో పనిచేసే వ్యక్తులతో ఉగ్రవాదులుగా మారుతున్న వ్యక్తులకు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ వైట్ కాలర్ ఉద్యోగులు సామాజిక, ధార్మిక కార్యకలాపాల ముసుగులో ఈ టెర్రర్ నెట్వర్క్ ను నిర్వహిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశమే అతి పెద్ద ఆందోళనగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఉగ్రవాద గ్రూపులకు వైట్ కాలర్ ఉద్యోగులే ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. పైగా ప్రజలు ఉగ్రవాదులుగా మారకుండా విద్య నిరోధించగలదని దీర్ఘకాలికంగా ఉన్న భావనను పూర్తిగా దెబ్బతీస్తోంది. ఎవరు ఉగ్రవాదులుగా మారకూడదు అన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరిని ప్రభుత్వం చదివిస్తోంది. వారికి ఉన్నత విద్యతో కూడిన నైపుణ్యాన్ని అందిస్తోంది. ఆ తర్వాత ఉద్యోగం కూడా ఇస్తోంది. దీంతో వాళ్ళు ఆదర్శ పౌరులుగా మారుతారని, ఉగ్రవాదానికి దూరంగా ఉంటారన్న నమ్మకం ఇప్పటి వరకు ఉండేది. ఈ వైద్యుల్ని చూడండి, వాళ్లకు మంచి విద్య, ఉద్యోగం, హోదా ఉన్నప్పటికీ వాళ్లను కూడా ఉగ్రవాదులు టెర్రరిస్టులుగా మార్చేశారు. వైద్యుల్లాంటి ఉద్యోగులు సమాజంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపుతారు. ఎందుకంటే పట్టపగల తమ ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేందుకు వారి హోదా ఓ రక్షణ కవచంలా పనిచేస్తుంది. అసలు ఓ వైద్యుణ్ణి ఎవరైనా అనుమానించగలరా? వారు తమ ఉద్యోగంతో డబ్బును ఉగ్రవాదానికి ఖర్చు పెడతారని అంచనా వేయగలరా? ఇప్పుడు వారే ఉగ్రవాదులకు టార్గెట్ గా మారారు. వారు తమ వైద్య వృత్తి ఆధారంగా ఇతర ప్రజల్ని కూడా తీవ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. తమకు ఉన్న జ్ఞానాన్ని ఉగ్ర కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. ఉదాహరణకు ఓ ఇంజనీర్ అత్యంత ప్రమాదకరమైన బాంబును తయారు చేయగలడు. అందుకే వైట్ కాలర్ ఉద్యోగులు ఇప్పుడు లక్ష్యంగా మారుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఉదాహరణల్ని మనం
మనం చూశాం. 2016లోనూ ఇలా డాక్టర్లు ఉగ్రవాదులుగా మారి టెర్రర్ నెట్వర్క్ ను నిర్వహించారు. అప్పట్లో కేరళ డాక్టర్లను తీవ్రవాదులుగా ఐసిస్ మార్చేసింది. 2007లోనూ ఇలాంటి వైట్ కలర్ ఉగ్ర నెట్వర్క్ బ్రిటన్లోనూ బయటపడింది. 2007లో బ్రిటన్లో ఆసియాకి చెందిన డాక్టర్ల నెట్వర్క్ ఒకటి ఉగ్రదాడులకు ప్లాన్ వేసింది. సో వైట్ కాలర్ ఉగ్రవాదం అనేది కొత్త కాదు. అయితే ఈ వైట్ కాలర్ ఉగ్రవాదాన్ని అరికట్టడం ఎలా? తీవ్రవాదాన్ని అంతమొందించడానికి విద్య ఒక్కటే సరిపోదా? చెప్పాలంటే దీనికి సరైన సమాధానం లేదు. దీనికి సంబంధించి 2 రకాల సాహిత్యం, అధ్యయనాలు ఉన్నాయి. తీవ్రవాదాన్ని విద్య అడ్డుకోజాలదని కొందరు వాదిస్తున్నారు. ఉగ్రవాదం అనేది సిద్ధాంతం, రాజకీయాలకు సంబంధించిందని వాదిస్తున్నారు. టెర్రరిజానికి ఉద్యోగం, డిగ్రీలకు సంబంధం లేదంటున్నారు. ఒక్కసారి అల్-ఖైదా చీఫ్ ఉసామా బిన్ లాడెన్ చూడండి. అతడు ఒక ఇంజనీర్, కానీ ఉగ్రవాదిగా మారాడు. బిన్ లాడెన్ తర్వాత అల్-ఖైదా బాధ్యతలు చేపట్టిన ఐమన్ అల్ జవహరీ సైతం అంతే. అతడొక వైద్యుడు. శరణార్థులకు చికిత్స చేయడం నుంచి అల్-ఖైదా చీఫ్ గా అల్ జవహరీ మారిపోయాడు. కానీ విద్యతోనే ఉగ్రవాదాన్ని కట్టడి చేయొచ్చని మరికొందరు వాదిస్తున్నారు. ఉన్నత విద్యా ప్రమాణాలు ఉగ్రవాదాన్ని దూరం చేస్తాయి అంటున్నారు. భారత్ విషయానికొస్తే ఇది అత్యంత కీలకమైన అంశం. నిజానికి జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మోడీ సర్కార్ విద్యతో పాటు అభివృద్ధిని ఎంచుకుంది. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున రోడ్డు నిర్మించడం, మరిన్ని స్కూల్స్ ఏర్పాటు చేయడం, అక్కడి ప్రజలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడం, వైద్యం కోసం భారీగా ఆసుపత్రుల్ని నెలకొల్పడం వంటి కార్యక్రమాలను చేపట్టింది. సింపుల్ గా చెప్పాలంటే కశ్మీర్లో సంపదను సృష్టించడంతో తీవ్రవాదాన్ని ఎదుర్కోవాలన్న లక్ష్యంతో మోడీ సర్కార్ పనిచేసింది. అయితే ఎర్రకోట కారు బ్లాస్ట్, ఉగ్ర కుట్రలకు పాల్పడుతున్న వైద్యుల కారణంగా విద్యపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోందా లేదనే చెప్పాలి. ఈ క్లిష్టమైన అధ్యయనాలను పక్కన పెడితే విద్య అభివృద్ధితో ఉగ్రవాదాన్ని అంతం చేయొచ్చన్న లాజిక్ మాత్రం సరైనదే. ఎందుకంటే విద్య మనిషిని సమగ్రమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. వారికి జీవితంలో సరైన అవకాశం తప్పకుండా లభిస్తుంది. సో అందుకే కశ్మీర్లో విద్యకు మోడీ సర్కార్ అధిక ప్రాధాన్యమిస్తోంది. కానీ బోధిస్తున్న విద్యను ఇప్పుడు పునర్పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్య విలువల్ని బోధించాలి, అభిప్రాయ భేదాల విలువలను నేర్పించాలి. అన్నింటికంటే మరీ ముఖ్యంగా శాంతి, న్యాయం విలువలను అందరికీ బోధించాలి. నిజానికి చెడ్డ వ్యక్తులు ఎక్కడైనా ఉంటారు. ఉన్నత విద్యావంతులైనంత మాత్రాన వారిలో మూర్ఖత్వం, దుష్టత్వం పోతాయని అంచనా వేయలేం. ఎంత చదువుకున్నా, ఎంత ఉన్నత హోదాను పొందినా కొందరు ఉగ్రవాదులుగా మారే ఛాన్సు ఉంది. సమాజాన్ని నాశనం చేయాలని ఆ దుష్టులు ఎప్పుడూ యోచిస్తారు. అలాంటి క్రూరమైన ఉగ్రవాదుల్ని గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి, ఆపై శిక్షించడానికి మనకు బలమైన యంత్రాంగం కూడా అవసరం. ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది.